హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఫ్రంట్ పార్ట్కి అసలు బ్లౌజు డాట్స్ ఏ విధంగా పెట్టాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు అలాగా రౌండ్గా షేప్ అనేది తిరగాలి. స్ట్రైట్గా పెడతా ఉంటారు చాలామంది, స్ట్రైట్గా కుడతా ఉంటారు. స్ట్రైట్గా అయితే కుట్టబాకండి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ముందుగా కింద పైన క్లాత్కి ముందు కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత అట్లా రౌండ్గా తిరిగేటట్టు కుట్టేసుకోండి. స్ట్రైట్కి మాత్రం కుట్టబాకండి. స్ట్రైట్గా కుడితే ఏమిటంటే చాలామంది చేస్తారంటే ఇలా రౌండ్గా కాకుండా పైనుంచి తిప్పుతూ ఉంటారు. అప్పుడు చెస్ట్ అనేది పెట్టేస్తూ ఉంటుంది. కొంచెం కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి అంటే మనం నడుము వైపుకి ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు ఏ డాట్స్ అయినా సరే అలా గీరి మనం ఎక్కడ దాకా వస్తుంది అక్కడ దాకా ముందుగా పై కుట్టేసుకోండి. కింద క్లాత్ అనేది జారిపోయే అవకాశం ఉంటుంది మామూలుగా కుట్టేస్తే. అలా కుట్టిన తర్వాత మాత్రమే డాట్స్ పెట్టుకోండి. అప్పుడు చాలా నీట్గా వచ్చింది. క్లాత్ అనేది కింద పైన ఒకలాగా ఉంటుంది అనమాట. అప్పుడు అలా కుట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు అలాగే మాకు బ్లౌజ్ మొత్తం మీకు కావాలంటే కింద లింక్ ఇచ్చాను చూడండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ ఉంటుంది. అలాగే వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక చూసారు కదా, ఆ విధంగా కుట్టేసుకోండి.